వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమా. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కామర్స్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూసుకుందాం. ఫస్ట్ ఇయర్ లో మనకి కామర్స్ పేపర్ అనేది 100 మార్క్స్ అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ కామర్స్ పేపర్ మనకి 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 1 లో 50 మార్క్స్ ఇస్తాడు థియరీ క్వశ్చన్స్, పార్ట్ 2 లో 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ప్రాబ్లమాటిక్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేసి ప్రీవియస్ వీడియోలో చెప్తాను. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి, ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది తెలుస్తుంది. ఈ రోజు మనం ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ అనేది చేయడం జరిగింది. అది కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచి రిపీటెడ్ గా ఇస్తున్న క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి లిస్ట్ అనేది తీసుకుంది. మనకి పార్ట్ 1 లో సెక్షన్ ఏలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చి ఎనీ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయమని చెప్తాడు. సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనేది ఇక్కడ చూసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే డిఫైన్ సోల్ ప్రొప్రైటర్షిప్, డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ దాన్ని సోల్ ట్రేడ్ బిజినెస్ అని కూడా అంటారు. దానిలో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనొచ్చు, లేదా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనొచ్చు. ఇది ఎక్కువగా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాజెస్. మనకి కంపెనీ దగ్గర ఉంటుంది మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అనేది, కాబట్టి ఆ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ లో క్లాజెస్ కూడా అడుగుతున్నారు. మీరు 10 మార్క్స్ కి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ బిజినెస్ ఫైనాన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్. ఈ క్వశ్చన్ కూడా కొంచెం ఎక్కువగా రిపీటెడ్ గానే వస్తుంది. నెక్స్ట్ మనం క్వశ్చన్ చదువుదాం. డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ డిఫైన్ ది కోఆపరేటివ్ సొసైటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, డిఫైన్ పార్ట్నర్షిప్, డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఈ విధంగా టోటల్ గా 7 క్వశ్చన్స్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్నర్షిప్, మెరిట్స్, డిమెరిట్స్. ఫస్ట్ క్వశ్చన్ మనకి సోల్ ప్రొప్రైటర్షిప్, మెరిట్స్, డిమెరిట్స్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఆ లెసన్ నుంచి మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే సోల్ ప్రొప్రైటర్షిప్ అడగచ్చు, లేదు అంటే కనుక పార్ట్నర్షిప్ అనేది అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ ఇచ్చారంటే 5 మార్క్స్ లో పార్ట్నర్షిప్ సంబంధించి టైప్స్ కానీ, లేదంటే డీడ్ కానీ, పార్ట్నర్షిప్ డీడ్ అని కానీ అలా అడగచ్చు అనమాట. ఇవి టోటల్ గా మనం తీసుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ 10 మార్క్స్. వీటిలో నుంచి ఎనీ 3 రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. మెరిట్ స్టూడెంట్స్ ఇంకా లిస్ట్ ఉంది, అది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డల్లర్స్ వీటిల్లో కొన్ని అంటే 7 క్వశ్చన్స్ చదవలేము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 5 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న ఒకసారి చూసుకుని మీరు ఎనీ 5 చదివితే వాటిలో 3 రావడానికి ఛాన్స్ అనేది ఉంది. స్క్రీన్ షాట్ కావాలంటే కనుక ఇంపార్టెంట్ లిస్ట్ కాబట్టి తీసుకుంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెక్షన్ డి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెక్షన్ డి లో మనకి ఏమి ఇస్తాడంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 6 క్వశ్చన్స్ ఇస్తే 4 రాయాల్సి ఉంటుంది. 4 × 5 20 మార్క్స్. సెక్షన్ ఏలో 10 మార్క్స్, సెక్షన్ బి లో 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, అది కూడా పార్ట్ 1 లో. కాబట్టి సెక్షన్ బి లో మనకి ఉన్న లిస్ట్ అనేది ఒకసారి ఇంపార్టెంట్ లిస్ట్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ బిజినెస్, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్. మనకి ఏంటంటే బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, దాన్ని ఫీచర్స్ అని కూడా అనొచ్చు. రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మీకు అదే ఆన్సర్ కాబట్టి, అంటే లక్షణాలు అంటాం తెలుగులో, కాబట్టి ఆ క్వశ్చన్ అనేది రాసుకోవాల్సింది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ షేర్ అండ్ డిబెంచర్. ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఎనీ 4 ఆఫ్ ఎంఎన్సీస్ టు హోమ్ కంట్రీ. మనకి ఎనీ 4 అనొచ్చు, లేదంటే కనుక ఎంఎన్సీస్ టు హోమ్ కంట్రీ అని కూడా అడగచ్చు. కాబట్టి ఏ విధంగా ఇస్తున్నాడో చూసుకుని దాని విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పార్ట్నర్షిప్ ఫీచర్స్ టైప్స్. ఇవి 2 వేరు. ఒక్కోసారి పార్ట్నర్షిప్ ఫీచర్స్ అడుగుతాడు, ఇంకొకసారి టైప్స్ అని అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ నుంచి ఏదో క్వశ్చన్ ఇవ్వాలి కాబట్టి అయితే టైప్స్ లేదంటే ఫీచర్స్ అనేది అడుగుతాడు. ఇంతకుముందు కూడా మనం సెక్షన్ ఏలో చెప్పాము, అక్కడ సోల్ ట్రేడ్ బిజినెస్ వస్తే ఇక్కడ కంపల్సరీగా 5 మార్క్స్ లో పార్ట్నర్షిప్ ఫీచర్స్ కానీ టైప్స్ కానీ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీ.
5 మార్క్స్. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ 2 క్వశ్చన్లు కలిపిచ్చాం. ఎంఎస్ఎంఈలో ఒక్కొక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ అంటాడు, ఒక్కోసారి సర్వీస్ ఎంటర్ప్రైజ్ అంటాడు. ఇది ఇచ్చినప్పుడు ఇది రాయాలి, ఒకవేళ ఇది ఇస్తే కనుక ఇది రాయాల్సి ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్. దీన్నే మనకి ఒక్కొక్కసారి ఏమని అడుగుతాడంటే స్కోప్ ఆఫ్ ఈ బిజినెస్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆ టాపిక్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ రావాలి కాబట్టి అయితే బెనిఫిట్స్, లేదు అంటే కనుక స్కోప్. నెక్స్ట్ 8th క్వశ్చన్ క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అనొచ్చు, లేదు అంటే కనుక షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అని కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. కాబట్టి టోటల్ బిలో మొత్తం మనం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చామంటే 9 క్వశ్చన్స్ ఇచ్చాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎన్ని అడుగుతాడంటే 6 అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏంటి అంటే కనుక ఆ 6 అనేవి మనకి ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో నుంచే రావచ్చు. ఎందుకంటే రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్లే నేను తీసుకున్నా కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ టాపిక్ అంటే సెక్షన్ బిలో మీరు ఈజీగా రాయడానికి అవకాశం అనేది ఉంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ సి 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి. 1లో సెక్షన్ సి లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తే మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. 5 into 2 10 మార్క్స్ అనేవి వస్తాయి. సెక్షన్ ఏలో మనకి 20 మార్క్స్ వస్తాయి అని చెప్తాం. సెక్షన్ బిలో మనకి 20 మార్క్స్, తర్వాత సెక్షన్ సిలో 10 మార్క్స్. అలా పార్ట్ 1 మొత్తం ఎంత అంటే కనుక 50 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సెక్షన్ సిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది ఫస్ట్ క్వశ్చన్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ రిపీటెడ్ గా వస్తుంది. నెక్స్ట్ మినిమం సబ్స్క్రిప్షన్, కర్త, ఫిక్స్డ్ క్యాపిటల్, ప్రొఫెషన్, గవర్నమెంట్ కంపెనీ, ఈ బ్యాంకింగ్, ఎంఎన్సి, యాక్టివ్ పార్ట్నర్, కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడికి 10 క్వశ్చన్స్ ఇచ్చాం. చెప్పాం కదా మీకు టోటల్ గా 8 ఇస్తే మీరు ఎన్ని రాయాలంటే 5 రాయాలి. అయితే మనకి సేమ్ ఇవే ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు, వేరే క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని 2 మార్క్స్ కొంచెం ఎక్కువే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ఎన్ని ఇచ్చామంటే ఓవరాల్ గా 16 క్వశ్చన్స్ బాగా రిపీటెడ్ గా వస్తున్నది ఇవ్వడం జరిగింది. కోఆపరేటివ్ సొసైటీ తర్వాత మనకి 11th క్వశ్చన్ వర్కింగ్ క్యాపిటల్, పార్ట్నర్షిప్ డీడ్, దయాబాగా, జెనెటిక్ ఇండస్ట్రీ, లాంగ్ టర్మ్ ఫైనాన్స్, స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈ విధంగా టోటల్ గా మీకు 2 మార్క్స్ 16 క్వశ్చన్ ఇచ్చాం. వీటిలో కనీసం మీకు ఈ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు వీటిలో కనీసం ఒక 4 క్వశ్చన్స్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. మీరు టోటల్ గా ఎన్ని రాయాలి ఇక్కడ అంటే 5 క్వశ్చన్స్ రాయాలి. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 8 క్వశ్చన్స్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మాక్సిమం వీటి నుంచి రావడానికి ఛాన్స్ అనేది ఉంది, రిపీటెడ్ గా ఇస్తున్న క్వశ్చన్స్. ఇప్పటికి మనం పార్ట్ 1 లో సెక్షన్ ఏ, సెక్షన్ డి, సెక్షన్ సి 3 సెక్షన్స్ అనేవి కవర్ చేసాం. నెక్స్ట్ మనకి పార్ట్ 2 లో కూడా థియరీ క్వశ్చన్ అనేది ఉంటుందని చెప్పాను. కాబట్టి పార్ట్ 2 లో థియరీ క్వశ్చన్స్, రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి రాద్దాం రఫ్ చేసి. నెక్స్ట్ మనకి పార్ట్ 2 లో ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి. పార్ట్ 2 లో మనకి సెక్షన్ ఎఫ్, ఇంతకు ముందు మనం పార్ట్ 1 లో ఏ, బి, సి చెప్పడం జరిగింది. తర్వాత డిఈ ఏంటంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇస్తారు. సెక్షన్ డిలో 20 మార్క్స్ వస్తుంది, సెక్షన్ ఈలో 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అక్కడ థియరీ ఏం అడగదు. కాబట్టి సెక్షన్ ఎఫ్ లో మనకి అకౌంట్స్ రిలేటెడ్ గా థియరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని అంటే కనుక ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది. సెక్షన్ ఎఫ్ లో మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు అంటే కనుక 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఏంటి అంటే 2 థియరీ క్వశ్చన్స్, 2 ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సెక్షన్ ఎఫ్ లో మీరు ఏంటి అంటే ఏదైనా 2 రాసుకోవాలి. థియరీ అయినా కానీ ప్రాబ్లమాటిక్ అయినా కానీ 2 రాయాల్సి ఉంటుంది. మనకి 2 into 5 10 మార్క్స్ అనేది సెక్షన్ ఎఫ్ నుంచి వస్తుంది. కాబట్టి సెక్షన్ ఎఫ్ లో రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అలాంగ్ విత్ దేర్ డెబిట్ క్రెడిట్ రూల్స్. ఈ క్వశ్చన్ ఇలా అడగొచ్చు, లేదా డైరెక్ట్ గా డెబిట్ క్రెడిట్ రూల్స్ అంటే ఏంటి అని కూడా అడగొచ్చు. ఎలా ఇచ్చినా కూడా మనకి రాసే విధంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్కువ సార్లు మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 types ఆఫ్ ఎర్రర్స్. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ లో వచ్చే మిస్టేక్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ నేను ఇచ్చింది 4 క్వశ్చన్స్. 4 లో కనీసం 2 క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ప్రాబ్లమాటిక్ లో మనకి రిపీటెడ్ గానే ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి సెక్షన్ ఎఫ్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ సెక్షన్ జీలో మనకి ఏమొస్తాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. అవి కూడా ఒకసారి రాసుకుని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం.
నెక్స్ట్ మనకి పార్ట్ 2లో సెక్షన్ జి అనేది 2 మార్క్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్లస్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని చెప్పాము నిన్న మనం. ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి, జర్నల్ ఎంట్రీస్, ఓపెనింగ్ ఎంట్రీ, ఈ మూడింటి నుంచి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. రిమైనింగ్ మనకి 5 థియరీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం రాస్తున్నాం చూడండి ఇంపార్టెంట్ లిస్ట్. ఫస్ట్ వన్ చూస్తే అకౌంటింగ్ సైకిల్, నెక్స్ట్ బుక్ కీపింగ్, నెక్స్ట్ వన్ సస్పెన్స్ అకౌంట్. ఇక్కడ స్టార్ మార్క్ ఎందుకు పెట్టాయంటే మోస్ట్ రిపీటెడ్ గా వస్తుంది, అంటే ఎక్కువ సార్లు రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ కాబట్టి అలా స్టార్ మార్క్ వేసుకుంది. నెక్స్ట్ రెవెన్యూ ఇన్కమ్, బ్యాడ్ డెట్స్, కాంట్రా ఎంట్రీ, ఇన్వాయిస్. కాంట్రా ఎంట్రీ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. డిఫైన్ అకౌంటింగ్ ఎక్కువ సార్లు రావడానికి ఛాన్స్ ఉంది. కామర్స్ పేపర్ రాస్తున్నారంటే అసలు అకౌంట్స్ మీకు తెలియాల్సి ఉంది కాబట్టి డిఫైన్ అకౌంటింగ్ అనేసి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్రెడిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్, క్యాపిటల్ ఇన్కమ్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. నేను ఇక్కడ 14 క్వశ్చన్స్ ఓవరాల్ గా లిస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. వీటిలో మీకు ఎనీ 5 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ప్రీవియస్ పేపర్స్ అన్ని చూసి ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ కామర్స్ లో మంచి స్కోరింగ్ రావాలి అంటే గనక ప్రాబ్లమాటిక్ ఎంత ఇంపార్టెంటో థియరీ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ గా మనకి పార్ట్ 1లో ఏం అడుగుతున్నాడు ఇంపార్టెంట్, తర్వాత పార్ట్ 2లో ఏమి రిపీటెడ్ గా ఇస్తున్న క్వశ్చన్స్ అనేవి కొన్ని లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరిగింది. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, టాపర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కువ పర్సెంటేజ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమైనింగ్ ఉన్న క్వశ్చన్స్ కూడా వదిలిపెట్టకుండా చదవండి. యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి చూడండి. ఒకవేళ మేము పాస్ మార్కులు వస్తే చాలు అనుకునే వాళ్ళు ఇలా స్టార్ మార్క్ పెట్టినవి, అంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వీటిల్లో అన్ని చదవలేమనుకున్న వాళ్ళు ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదవండి. వీటిల్లో ఒకసారి ప్రీవియస్ పేపర్ చెక్ చేస్తే రిపీటెడ్గా ఎక్కువ సార్లు వస్తున్న క్వశ్చన్స్ చదువుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే అవకాశం ఉంది.